సోదరులందరికీ నమస్కారం. నిన్న కేబినెట్లో మాట్లాడనున్న రైతు భరోసా డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, కేబినెట్లో ఏమని చర్చించారు, మరి తీరని రైతు భరోసా నిరాశలు రైతులకు ఇక చూసుకున్నట్టయితే ఉత్త ఖాళీనేనా, ఖాతాలో డబ్బులనేవి పడనున్నాయా, రైతు భరోసాపై క్లారిటీ వచ్చేసిందా, కేబినెట్లో మాట్లాడినట్లయితే తెలుస్తుందన్నమాట. నిన్ననైతే మనం మధ్యాహ్నం 3 గంటలకు అయితే కేబినెట్లో ఈ యొక్క మద్దతు ధరతో పాటే 500 రూపాయల బోనస్ సంబంధించి కానివ్వచ్చు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానట ధాన్యం కొనుగోలు చేయాలని అయితే కేబినెట్ అయితే నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారన్నమాట. నిన్న కేబినెట్లో జరిగిన ఈ యొక్క సమావేశాలకు సంబంధించి కానివ్వచ్చు, రైతు భరోసాపై స్పందించారా లేదా అనేది కూడా మీకు ఇప్పుడు చాలా క్లారిటీగా కూడా పద్ధతిగా కూడా మనకు పేన బకాయిలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ బకాయిలకు సంబంధించి యాసంగి కానివ్వచ్చు, వానాకాలం సీజన్ సంబంధించి కానివ్వచ్చు 500 రూపాయల పంట బోనస్కు సంబంధించి కూడా 48 గంటలలోనే ఖాతాలో జమ కానున్నాయన్నమాట. క్వింటాకు 500 రూపాయల బోనస్ అనేది రైతుల ఖాతాలో జమ చేయాలని అయితే వెంటనే జమ చేయాలని అయితే ప్రక్రియ అనేది కూడా కొనసాగించినట్లు తెలుస్తుందన్నమాట. కేబినెట్లో నిన్ననే ఈ యొక్క నిర్ణయించమన్నారన్నమాట. అలాగే ఈ యొక్క మనకు రైతు భరోసా నిధులకు సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే చూసుకున్నట్టయితే అసలు ప్రభుత్వం నుంచి అయితే మనకు నిన్న కేబినెట్లో అసలు ఎక్కడ కూడా మాట్లాడలేదన్నమాట. మొత్తం ఇట్లనే ఇక ప్రవర్తిస్తున్నారు. ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే అక్కడ కేబినెట్లో కూడా ఎక్కడ కూడా మరి ఈ యొక్క పెండింగ్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇప్పటికి రైతు సోదరులకు అనేవి మేము ఇంత బకాయిలు అనేవి అయితే చెల్లించాల్సి ఉన్నాయి అని అయితే మనకు చూసుకున్నట్టయితే ఎలాంటి ఒక ప్రకటన కూడా చేయలేదన్నమాట. కనీసం చూసుకున్నట్టయితే మరలా ఎప్పుడు ఈ యొక్క ఫండ్స్కి సంబంధించి కూడా మాట్లాడే అవకాశాలు అనేవి కూడా మనకు యాసంగి కానివ్వచ్చు, వానాకాలం సీజన్ సంబంధించి కానివ్వచ్చు ఇక చూసుకున్నట్టయితే ఇక గోవింద్ అన్నమాట. ఈ యొక్క ఫండ్స్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖల మంత్రి గారు అన్నమాట. ఇప్పటికే మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా. ఈ యొక్క 500 రూపాయల బోనస్కి సంబంధించి కానివ్వచ్చు ఇప్పటికే పంట పొలాలు అనేవి కూడా కోతకైతే రావడమే జరిగింది. సో కోతకు వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే క్వింటాకు 500 రూపాయల బోనస్ అనేది కూడా కానివ్వచ్చు ధాన్యం కొనుగోలు వచ్చేసి కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. నిన్న ఆదేశాల్లో సంబంధించి కానివ్వచ్చు సమావేశంలో అక్కడ కేబినెట్లో కూడా 42% రిజర్వేషన్ అన్నమాట. బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి కూడా కానివ్వచ్చు నిన్ననైతే మన ప్రధాన కారణంగానే ఆ యొక్క కేబినెట్లో కూడా నిర్ణయించినట్లయితే తెలుస్తుంది అనమాట. చరిత్ర సృష్టించిన తెలంగాణ రైతులు అంటూ అయితే 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. మరి ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి అసలు పెండింగ్ ఫండ్స్ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారికి కూడా యాదికి లేదన్నమాట. ఇప్పుడు రైతులకు యాదుకున్నట్లు అక్కడ ప్రభుత్వానికి యాదికి లేదన్నమాట. మరలా ఎప్పుడు ఫండ్స్ పడతాయంటే ఇప్పుడు అత్తాను చూసినా మరలా మీరు యాసంగి పంట ఎత్తరు చూసిరా మరలా గప్పుడే డబ్బులను ఏవైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. నిన్న అందరూ కూడా 1000 కళ్ళతోనైతే ఎదురు చూశారు. ఈరోజు కూడా ఈ యొక్క అందరికీ కూడా ఈ యొక్క తీరని నిరాశ అన్నమాట రైతు భరోసాకు సంబంధించి అయితే. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.